హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వాయమ్మ పత్తితో నేను పొద్దున్నే ఒక పోలీస్ ఆఫీసర్ వీడియో చూసి అబ్బోబ్బబ్బ పత్తిత్తమ్మ మొగుడు మనోడు సిన్సియర్కి మారు పేరు అనుకుంటా. అబ్బో చాలా గర్వంగా మాట్లాడాడు మనోడు గురించి. ఆకాశంలో అక్కడెక్కడో ఊహించుకున్నా. బాబు డి సుధాకర్ యాదవ్ ఏంది నానా ఇది? నాకు అర్థం కావట్లేదు. ఏంది ఇది? ఏంది మన కోళ్ళ ఫారం ఉందంటగా, 2 కోట్లు అంటగా కోళ్ళ ఫారం కట్టిస్తున్నామంటగా. అబ్బా 2 కోట్లతో కోళ్ళ ఫారం కట్టించేంత జీతం వస్తుందన్నా మనకి. అమ్మో శుభ్రన్నా ఇది. అదేంటన్నా ఎక్కడ పెట్టినా మట్టి తవ్వేస్తున్నామంటే నీ కోళ్ళ ఫారానికి సంబంధించి. ఏనేది పేపర్లో న్యూస్ వచ్చిందన్నా. ఏంది కోళ్ళ ఫారానికి మట్టి ఎక్కడి నుంచి పోసుకెళ్తున్నావు? అసలు నీ దాటికి పాపం ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఆ చుట్టుపక్కల రావట్లేదు, నేను ప్రశ్నించట్లేదు అంటగా, అంతగా భయపెట్టావంటగా. బాబా సుధాకర్ అన్న, నువ్వు నీతికి నిజాయితీకి మారిపోయారు అనుకున్నాను, కానీ నీ వీడియో చూసి ఏందన్నా మరి ఇంత ఘోరంగా, ఇంత నీతి నిజాయితీ పరుని ఎలా సస్పెండ్ చేశారన్న వీళ్ళు? పోలీసులకి అసలు బుర్రే లేదన్నా. ఏందన్నా సుధాకర్ అన్న, ఏంది ఈ అడ్డగోలు వ్యవహారం ఏంటి? కేసు నెంబర్ 4565/A6/PR/2021 లో ఏందన్న ఇది? ఆఫీస్ ఆఫ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనంతపురం, 8వ తారీఖు 10వ నెల 2021 అన్నా. నీ బతుకు బస్టాండ్ అయిన సందర్భం ఇది. అని ఏందని ఇది? ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ద ఆర్డర్ ఇష్యూ బై ద రేంజ్ ఆఫీసర్ ప్రోగ్రెస్ ROON నెంబర్ 333/2021, కేస్ నెంబర్ C నెంబర్ 46C2PR/RO 2021, డేటెడ్ 8/10/2021, శ్రీ జి సుధాకర్ యాదవ్ ఎస్ఐ ఆఫ్ పోలీస్ 2827/AN ఆఫ్ గూటి UPS ఆఫ్ అనంతపురం డిస్ట్రిక్ట్, ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్ విత్ రెస్పెక్ట్ టు ఆఫ్ 8/10/21. ఏందన్న ఇది? ఎందుకు నేను లేపేసినారంట, సస్పెండ్ చేసినారంట? గూటీలో జాబ్ చేస్తున్నప్పుడు ఏం చేసావు ఏంటి? అప్పుడు కూడా నీతి నిజాయితీగా ఇలాగే అందరికి కొమ్ము కాస్తా ఉన్నావా అన్న? అబ్బా మీ అమ్మ అంకుశంలో పోలీస్ ఆఫర్ చెప్పినప్పుడు చెప్పావన్న డైలాగు. ఏ జగన్ సిగ్గుండాలి అప్పటికి. నీతిగా నిజాయితీగా. ఏది నీతి నిజాయితీ? మరి నీతి నిజాయితీ అంటే ఎందుకన్నా సస్పెన్షను? ఎందుకు సస్పెన్షను? అంత నీతి నిజాయితీ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి జి సుధాకర్ యాదవ్ అనే ఎస్ఐని 8/10/2021 ఎందుకు సస్పెండ్ చేశారు చెప్పండి సార్. మనకు మాత్రం అబ్బో ఎలివేషన్స్ మనం ఇచ్చుకుంటే సరిపోదు. అవును ఏం సార్, గతంలో ఎలక్షన్స్ లో ఎక్కడో పోటీ చేస్తున్నందుకు నేను ఎమ్మెల్యేగా కావాలంటే అది నొక్కండి ఇది నొక్కండి అని కూడా వీడియో ఏదో వచ్చింది. గుంతకల్ నియోజకవర్గానికి ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బలపరిస్తే 1 నొక్కండి, లేదంటే ఎన్నికల్లో గుంతకల్ నియోజకవర్గానికి ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బలపరిస్తే 1 నొక్కండి, లేదంటే ఎన్నికల్లో గుంతకల్ నియోజకవర్గానికి. మబ్బాడవా ఏమన్నా ఇది డబుల్ యాక్షన్ బలి చేస్తానవే. అటు పొలిటీషియన్ గా ఇటు ఎస్ఐగా అబ్బబ్బబ్బా అటు సస్పెండ్ అయ్యి కూడా నీ సిగ్గు లేకుండా నీతి వాక్యాలు మాట్లాడుతావు అంటే ఈ ఎస్ఐ వల్లే అయిందబ్బా. నీతి నిజాయితీ కాకి బట్టలు పరిగెట్టాను, ఒంగోని దూకాను. ఏందన్న ఇది? ఇప్పుడు సస్పెన్షన్ లెటర్ వచ్చింది, ఇది నీదేగా? నీదా కాదా? నీది కాకపోతే నేను సారీ అన్నా. ఒకవేళ నీదే అయితే నువ్వు మాట్లాడటానికి అనర్హుడివి. జగన్మోహన్ రెడ్డితో మాట్లాడేటప్పుడు ఏం చెప్పావు? నీతిగా నిజాయితీగా. ఈ లెటర్స్ తో బొక్క నీతి బొక్క నిజాయితీ. నీలాంటి ఎస్ఐని బొచ్చడం మంది చూసుంటాడు జగన్మోహన్ రెడ్డి. నీలాంటి సస్పెండ్ అయినా సొల్లుగాడు చెప్పే కబుర్లు టీడీపీ వాళ్ళు వింటున్నారు, వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు. వాళ్ళెంత సొల్లుగలదో అర్థం చేసుకో. 2 కోట్లు పెట్టి కోళ్ళ ఫారం కట్టేంత డబ్బులు ఎక్కడి నుంచి? ఫస్ట్ ఈయన పైన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రైడ్ చేయాలి. ఈ ఎస్ఐ పైన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రైడ్ చేయాలి. గతంలో ఎక్కడెక్కడికి వెళ్ళాలో ఫోన్ ట్రాక్ చేయాలి. గతంలో ఎంపీపీ ఎలక్షన్స్ లో ఎంపీటీసీలు జడ్పీటీసీని ఎక్కడ దాచారో ఆ దాచిన ప్రదేశంలో ఈ ఎస్ఐ యొక్క ఫోన్ ఉందో లేదో ట్రేస్ చేయాలి. అప్పుడు మనోడి నీతి నిజాయితీలు మొత్తం కట్టలు తెచ్చుకొని బయటకు పట్టరని వస్తాయి అనుకుంటా. కొద్దిగా కూడా సిగ్గు లేకుండా సస్పెండ్ అయ్యి నీతి నిజాయితీ గురించి ఎలా మాట్లాడుతున్నావు జి సుధాకర్ యాదవ్ గారు? నువ్వు జగన్మోహన్ రెడ్డిని పాయింట్అవుట్ చేసి మాట్లాడే అయినా నీ తప్పు లేదు. ఎవడైతే
కూటమి ప్రభుత్వం తొత్తులుగా మారి వాడి సంకలు నాగుతూ వాడి ముడ్డులు నాగుతూ వాడికి తగ్గట్టుగా ఉంటున్నారు. ఆ పోలీసుల్ని మాత్రమే చట్ట ప్రకారం న్యాయస్థానం ముందు నిలబెట్టి ఉద్యోగాలు ఊడగొట్టి బట్టలిప్పదీసి పంపిస్తా అన్నాడు. నీకేందో బాగా కాలిపోయి అందుట్లో నువ్వు ఉన్నట్టున్నావు. గుమ్మడికాయలు దొంగవడంటే భుజాలు దులుపుకున్నట్టు నీ ప్రవర్తన ఉంది. ఫస్ట్ నువ్వే చేస్తున్నావని మాకు అర్థం అవుతుంది. ఏం చేయ మరి నువ్వు అలాగే రెస్పాండ్ అవుతున్నావు ఇప్పుడు. సో గతంలో సార్ గారు సుధాకర్ గారు సస్పెండ్ అయ్యి పక్కన కూర్చున్న వ్యక్తి ఇప్పుడు వచ్చి మనకి నీతి వ్యాఖ్యలు, ఏదో సిన్సియారిటీ, పరిగెట్టాను, వంగున్నాను, దూకాను, లేచాను, చదివాను, పడుకున్నాను, ఎన్ని కబుర్లు చెప్తావు అన్న. అలాగే సస్పెండ్ అయిన కబుర్లు కూడా చెప్పాల్సింది కదా. అప్పుడు నేను సస్పెండ్ అయినా కూడా ఇప్పుడు నేను సిన్సియర్గా పనిచేస్తున్నాను. ఒక భోషణము బాబు అందరికి పెడుతున్నా యూట్యూబ్లో. సార్ ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ సార్ గారు టీడీపీతో అత్యంత క్లోజ్గా ఉన్నటువంటి ఫొటోస్, వీడియోస్ కూడా మీకు పెడుతున్నా. ఇవి చూడండి. అదేవిధంగా సార్ గారు సస్పెండ్ అయిన లెటర్ కూడా ఉంది. అది పక్కనే ఇక్కడే పెడతా, మీరు దాన్ని చదువుకోవచ్చు. పెద్ద స్క్రీన్లో అయితే సిగ్గు లేదు, శరం లేదు. నీతుల గురించి సిన్సియారిటీ గురించి ప్రాణాలు ఇస్తాడంటే అయినా ఫస్ట్ ప్రాణాలు ఇవ్వటమే కానీ నిజాయితీగా బతకడం నేర్చుకో సుధాకరా. మంచి కామెడీ పీస్ అన్న, నువ్వు ఏమనుకున్నా కానీ మంచి కామెడీ పీస్. ఈ సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అమ్మ అంకుశంలో డైలాగులు చెప్పాడు, చివరికి ఇదా మనవాడు బ్రతుకని. అంటే ఆ 2 కోట్ల కోళ్ళ ఫారం ఏందన్నా నాకు అర్థం కావట్లేదు. న్యూస్ ఏదో వస్తుంది. ఆ కోళ్ళ ఫారం పంచాయతీ కూడా క్లియర్గా పంపించండి నాకు ఒకసారి, ఎవరి దగ్గర ఉంటే. ఒకసారి ఆ కోళ్ళ ఫారంలో సార్ గారు వాటా అయింది, సార్ గారు పంచాయతీ అయింది, వాళ్ళ ఆవిడ పేరు మీద పెట్టారా లేదా ఆయనే సొంత కోళ్ళ ఫామా, దానికి ఎక్కడి నుంచి మట్టి తవ్వాడా, కొంచెం డీటెయిల్స్ నాకు పోస్ట్ చేయండి, వాట్సాప్లో చేయండి. అది లేదంటే మెయిల్ కన్నా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.